వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని, పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. దేవుడు ఈ కొద్ది వాక్య భాగం మన వినికిల్లో ఫలింపజేయునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు తను భూమి మీద సంచరిస్తున్నటువంటి సందర్భంలో చాలా విషయాలు, చాలా ఉపమానాలు ఆనాడు తనతో ఉన్నటువంటి ప్రజలతో, విశ్వాసులతో, శిష్యులతో చెప్పినట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం ఏమిటనగా 32వ వచనం అది పరలోక రాజ్యంను గురించి మాట్లాడుతూ ఏమిటంటే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అని మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని ఆయన ఆవగింజతో పోలుస్తున్నటువంటి సందర్భం. అయితే అక్కడ 32వ వచనంలో అది అంటే ఆవగింజను పోలి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అది అంటే ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నదే అనేటువంటి మాట. అంటే విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో గూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అని మాట్లాడుతున్నాడు. హ్మ్. ఇక్కడ మాట్లాడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, చిన్నదే అయితే అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్నదే కానీ మరి గొప్ప చెట్టగును అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అంటే ఉదాహరణకి ఒక సామెత ఏంటంటే, పిట్ట కొంచెం కూత ఘనం అనేటువంటి అర్థాన్నిచ్చేటువంటి మాటని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. కాబట్టి ఆవగింజ చిన్నది అయితే అది పెరిగినప్పుడు, పెద్దదైనప్పుడు అది ఏమవుతుందంటే పెద్దదై ఒక చెట్టులాగా మారి మరి కొమ్మల్లో పక్షులు నివసించేంత గొప్పదిగా మారుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. ఈ ఉదయకాలం వేళ మరి ఎంబీ ఆడిట్ కమిటీ వారు ఈ చిన్న సమూహంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఎంబీ సంస్థ క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, మనం చిన్న మందగా లేదా చిన్న గ్రూపుగా, మనము చిన్న సమూహంగా మరి మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉదాహరణలో ఆవగింజ చిన్నదే అయినప్పటికీ అది ఆకాశ పక్షులు నివాసము చేసేంత పెద్దగా మారుతుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఎంబీ అడక్ కమిటీ వారి సమూహము చిన్నదే అయినప్పటికీ రాబోయే తరాల్లో దేవుని యొక్క హస్తాల్లో ఆశీర్వకంగా మార్చబడి మహావృక్షంగా ఈ ఆవగింజ వలె ఆశీర్వకరంగా మార్చబోతున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ లేఖన భాగాల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే చూడండి. 15వ అధ్యాయము 30 34 34 వచనం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను, కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు మరి జనులు 3 దినములు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆయన యొక్క బోధలు వినటానికి వచ్చినటువంటి వారికి భోజనం లేక ఆకలితో ఉన్నటువంటి సందర్భంలో మరి యేసుక్రీస్తు ఏమంటాడంటే మీ దగ్గర మరి వారి కోసం ఆహారం సిద్ధపరచండి అని శిష్యులతో చెప్పినప్పుడు, అయ్యా ఇంతమందికి మేము ఎక్కడి నుంచి ఆహారాన్ని సిద్ధపరచాలే అని వాళ్ళు
యేసుక్రీస్తుతో చెప్పినారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటే మీ దగ్గర మరి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని ఆయనతో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అనేటువంటి మాటను మనం గమనిస్తే 7 రొట్టెలు అనేటువంటిది ఆ జనసమూహానికి తగినంత ఆహారం కాదు. అది కొంచెమే లేదా కొన్ని చిన్న చేపలని రాయబడ్డాయి. అంటే జనసమూహానికి తగినంతటువంటి ఆహారం అది కాదు. కాబట్టి చిన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి చిన్నది అయితే ఆయన యేసుక్రీస్తుకి ఎప్పుడైతే చేతులకి అప్పగించారో అందుకని యేసుక్రీస్తు అక్కడ చూడండి ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని అక్కడ రాయబడింది. అంటే చిన్నదైనటువంటి ఆహార పదార్థము చిన్నవైనటువంటి చేపలు 7 రొట్టెలు, 2 చేపలు. అయితే దేవుని యొక్క చేతిలోనికొచ్చాయవి. దేవుని యొక్క చేతిలోనికి వచ్చాయి. అయితే దేవుడు అయినటువంటి యేసు ప్రభువారు ఆయన చేతిలో పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చెను అనేటువంటి మాట రాయబడింది. చిన్నదైనటువంటి ఆ ఆహార పదార్థం, చిన్నదైనటువంటి ఆ యొక్క చేపలు 7 రొట్టెలు అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యేసుక్రీస్తు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రార్థించడం ద్వారా అవి చూడండి ఎంతమందికి తినిన తర్వాత మిగిలినాయన్నటువంటి విషయం అక్కడ రాయబడింది. స్త్రీలు, పిల్లలు కాక తినిన 4,000 మంది పురుషులు. 4,000 మంది పురుషులున్నారు. అయితే స్త్రీలు ఇప్పుడైనా, అప్పుడైనా జనసమూహంలో ఎక్కడైనా మీటింగులు జరిగినా, ప్రార్థన జరిగినా వారికంటే 2-3 అంతలు ఎక్కువగా సమూహం గూడుకుంటారు. మన సంఘాలు నేటి సంఘాల్లో గూడా గమనించండి. 10 మంది పురుషులుంటే ఖచ్చితంగా 30 మంది స్త్రీలుంటారు. అయితే 4,000 మంది ఆనాడు పురుషులున్నారు. 4,000 మందంటే సుమారు 12,000 మంది స్త్రీలు గూడా ఉంటారని నా అంచనా. అయితే వారితో పాటు పిల్లలు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే సుమారు 20,000 మందికి ఆయన ఆహారంగా మార్చినట్లు మనం చూస్తున్నాం. నిజమే క్రీస్తునందు ప్రేమటువంటి వారలారా, మన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా సరే, అది వస్తువైనా, మన తలాంతైనా, లేదా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతనైనా, అధికారమైనా ఏదైనా కావచ్చు. అది చిన్నదే మన దగ్గరున్నప్పుడు. మనకు చిన్నదిగా కనిపిస్తూ ఉండొచ్చు. అయితే దేవుని దృష్టిలో, దేవుని చేతిలో అది పెద్దది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత ఈజీ విషయం కాదు. చిన్న చేపలన్నారు. 7 రొట్టెలు అని ఇక్కడ వ్రాయబడింది గానీ, అది యేసుక్రీస్తు యొక్క చేతిలోనికి రావడం ద్వారా దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లు, అభివృద్ధి చేసినట్లు, అందరిని సంతృప్తి పరిచినట్లు అక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాలం వేళ నీ, మన జీవితాల్లో చిన్నదైనటువంటి మన జీవితం లేదా చిన్నదైనటువంటి అవకాశం, లేదా చిన్నదైనటువంటి ఈ సమూహం దేవుని ద్వారా, దేవుని చేతిలో మనం ఎప్పుడైతే పడతామో, దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతామో, దేవుడు ఆశీర్వాదకరంగా ఆనాడు చిన్న చేపలను విస్తారమైనటువంటి జనాలకి ఆహారంగా మార్చినట్లు మన జీవితాల్ని, మన యొక్క అడకమిటి వారిని, ఈ సమూహాన్ని మార్చగల సమర్థుడు మన దేవుడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే మరి ఆవగింజ చిన్నదే. అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులంతా నివాసం చేయగలిగేటువంటి స్థలం అక్కడ ఏర్పడుతుందని యేసుక్రీస్తు ఒక ఉపమానంలో చెప్పాడు. కాబట్టి చిన్నది అయినప్పటికీ కూడా అది మహావృక్షంగా మారబోతుందన్నటువంటి విషయం అక్కడ మనకు తెలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంను గురించినటువంటి బోధ చిన్నదే కావచ్చు. సంఘము చిన్నదే కావచ్చు. మన యొక్క సంస్థలోని క్షేమం కోసం పాటుపడేటువంటి సమూహము చిన్నవారే కావచ్చు. లేదా చిన్న కొంతమందినే కలిగి ఉండవచ్చు. అయితే దేవునిలో, దేవుని ద్వారా జరిగేటువంటి కార్యాలని కొరకు మనం ప్రార్థిస్తుండగా
అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆవగింజ చిన్నదే, అది ఆకాశ పక్షుల నివాసం అయ్యేంత అభివృద్ధిలోనికి వస్తది అనేటువంటి విషయం. రెండోదిగా గమనించినట్లయితే మరి చిన్న చేపలు అవి అనేక మంది ఆహారంగా మార్చి ఆకలిని తీర్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక మరి మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని కూడా మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూడగలిగితే చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. 15, 16 వచనాలు. 21వ అధ్యాయం 15, 16 వచనం. చూడండి, 14 నుంచి మనం 15 చదువుకుందాం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోప మండిపడి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఎప్పుడు, ఏ సందర్భంలో రాయబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు బేతనియ గ్రామానికి వెళ్ళటానికంటే ముందు మరి ఆయన మరి గాడిద మీద, అంటే గాడిద పిల్ల మీద మరి ఆయన ప్రయాణం చేసేది. ఆయన మరణానికి అప్పగించబడక ముందు రాజుగా ఆయన మరి ఊరేగింపు చేసినటువంటి సందర్భంలో ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఏమని రాయబడిందంటే, దేవాలయం దగ్గర మరి మ అనేక మందిని స్వస్థపరిచినట్లు, మరి ఆ సందర్భంలో అనేక మంది ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసినటువంటి వింతల్ని చూసి మరి దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు వేయుచున్నారు. కేకలు వేయుచున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఓ చిన్న పిల్లలు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ మాట ఏమిటంటే, బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క మరి నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది ప్రవచనం. ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు మరి గాడిద పిల్ల మీద వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి పిల్లలు కేకలు వేసి చెప్పినటువంటి సందర్భం ఇక్కడ నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లల ద్వారా దేవుడు మహింపరచినట్లు, లేదా చిన్న పిల్లల నోట దేవుడు స్తుతి నొందదగినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి చిన్నది అయినప్పటికీ, చిన్నవారు అయినప్పటికీ మరి దేవుని స్తుతించగలిగేంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనాన్ని దేవుడు ఇక్కడ నెరవేర్చినట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమేటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ నీ ఆయుష్ ప్రమాణము చిన్నదే కావచ్చు, నీ కుటుంబం చిన్నదే కావచ్చు, దేవుడు నీకిచ్చిన తలాంతు చిన్నదే కావచ్చు, నీకిచ్చిన అవకాశం చిన్నదే కావచ్చు, లేదా ఈ సమూహము చిన్నదే కావచ్చు గానీ, దేవుడు నీ ద్వారా కూడా మరి స్తుతి నొందదగుతున్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు చిన్న పిల్లల నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనేటువంటి ప్రవచనం నెరవేర్చినట్లు మన జీవితాలను కూడా ఆ విధంగా దేవుడు మన ద్వారా కూడా దేవుడు స్తుతి నందుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ప్రపంచంలో అనేక మంది క్రైస్తవుల ద్వారా లేదా క్రీస్తును స్తుతించే వారికి అనేక మంది ఉన్నప్పటికీ, లేదా మన సంస్థలో చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఈ ఉదయకాలం వేళ క్షేమం కోసం ఎంతమంది స్తుతించగలుగుతూ ఉన్నాం? అంటే దేవుడు మన సంస్థ పట్ల చేసినటువంటి మేలు గురించి, ఆశ్చర్యకార్యాల గురించి, అద్భుతాల గురించి, చేసిన పరిచర్యల గురించి మనం ఎంతమంది ప్రార్థించగలుగుతున్నామంటే, ఇదిగో ఈ 15, 20 మంది కంటే కూడా మనం ఎక్కువగా లేవు. అయినప్పటికీ మన ద్వారా కూడా దేవుడు స్తుతి నొందదగుతున్నాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మత్తయి సువార్తలో 3 విషయాల్ని నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, ఆవగింజ చిన్నదే, అది ఆకాశ పక్షులకు నివాసం నిచ్చేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా గమనించినట్లయితే
రెండవదిగా గమనించినట్లయితే మరి రెండవ విషయం 15వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించాం. మరి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలే. అయితే వేల మంది ఆహారాన్ని, ఆకలిని తీర్చినట్లు మనము యేసుక్రీస్తు ద్వారా తీర్చినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 15, 16 వచనాలు గమనించుకుంటున్నట్లయితే చిన్న పిల్లలు లేదా చంటి పిల్లల యొక్క అనేటువంటి మాట కూడా ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. చిన్న పిల్లల సమూహం ద్వారా దేవుడు స్తుతించదగిన వాడు లేదా స్తుతిని పొందదగిన వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అదే మరిగా మత్తయి సువార్త, మార్కు సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం 35 నుంచి మనం చూసినట్లయితే ఆ దినమే ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవునని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. 35, 36 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు మరి సముద్రపు అద్దరిలో ఉన్నాడు. సాయంకాలం అయింది. అయితే ఆయన అద్దరిని దాటడానికి మరి సాయంకాలం అయినప్పుడు ప్రయాణానికి ఆయన బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వమును సృజించిన వాడు. ఆయన లేకుండా ఏం కలగలేదు. అయితే ఆయన అంత గొప్ప శక్తి సమర్థతను కలిగినటువంటి దేవుడుగా ఉన్నప్పటికీ ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పినప్పుడు వారు అందరినీ పంపివేసి ఆయన ఏం చేసాడు, ఉన్న పాటున చిన్న దోణిలో పోయినటువంటి మాట ఇక్కడ రాయబడింది. దోణె చిన్నదే అయినప్పటికీ ఆయనలో మరి దేవుడు సర్వాధికారి, సర్వసృష్టి అయినటువంటి క్రీస్తును అది ప్రయాణానికి ఉపయోగపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దోణి చిన్నది. ఆ ప్రయాణంలో సముద్రంలో కొంత సమయం అయిపోయిన తర్వాత ఆయన యేసుక్రీస్తు తలవాల్చుకొని కొంత నిద్రపోయిన తర్వాత అక్కడ తుఫాన్లు కొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గాలులు వీచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క చిన్న దోణిలో యేసుక్రీస్తు ప్రయాణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యేసుక్రీస్తు ప్రయాణించినటువంటి దోణిలో అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే ఏమన్నాడంటే, అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ దోణె చిన్నది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దోణె దేనికి సాదృశ్యం అంటే, నీ జీవితానికి, నా జీవితానికి సాదృశ్యం. లేదా ఈ చిన్న మందగా కూడుకున్న మన మందకి సాదృశ్యం. లేదా ఎంబీ అడక్ కమిటీ వారికి సాదృశ్యం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దోణి చిన్నదే. ఆ దోణిలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానకరమైనటువంటి సంఘటనలు, ఎన్నో హేళనకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు యేసు మనలో ఉంటే అవన్నీ కూడా నిమ్మలమవుతాయి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వర్లరా, ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నటువంటి మనలో, మన జీవితంలో యేసు ఆ చిన్న దోణిలో యేసు ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగారు. ఇదిగో మన జీవితాల్లో యేసు ఉండడం ద్వారా, మన ప్రార్థనలో యేసు ఉండడం ద్వారా, మన పనుల్లో యేసు ఉండడం ద్వారా, మన క్రియల్లో యేసు ఉండడం ద్వారా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి అడ్డంకులు కూడా, ప్రతి సమస్యలు కూడా, తుఫాను, గాలి, సముద్రము నిమ్మలమైనట్లు కూడా మన జీవితాల్లో ఒకానొక సందర్భంలో నిమ్మలమవుతవి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న దోణె క్రీస్తు ఉన్నందున ఆ దోణిలో తుఫాను, సముద్రపు అలజడుల్ని
నిలవరించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అది క్రీస్తు ప్రయాణానికి ఉపయోగించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇదిగో మన జీవితం చిన్నది, మన పని చిన్నదైనప్పటికీ క్రీస్తు కొరకు ఎప్పుడైతే వాడబడతామో, మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకు లేదా సమస్యలకు పరిష్కారాన్ని దేవుడే చూపుతాడు. ప్రతి అలజడిని నెమ్మలింపు చేస్తాడు. ప్రతి అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అటువంటి మాటని ఈ లేఖన భాగాల ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి వారము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, ఇక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన విషయము. మొదటి రాజులు 18వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 45వ వచనం చూడండి అక్కడ. అంతలో అంతలో ఆకాశము మేఘముతోనూ, గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వెళ్ళెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంతకంటే ముందు 44వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏడవ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని పొమ్మని చెప్పమని వానిని పంపెను అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆహాబు మరి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఏలియా ప్రవక్త ఆహాబుతో మాట్లాడేటువంటి మాటలు మనం చూసాము. అంతకుముందు మనకందరికి తెలిసిన విషయమే. ఏంటంటే 3.5 సంవత్సరంలో ఆ ప్రాంతానికి వర్షం లేకుండా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు ఆ వర్షం నిలువవేయబడింది. అయితే దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా తిరిగి వర్షాన్ని రావడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రార్థన. ఆయన చూడండి, మరి ఒక కొండ ప్రాంతంలో మరి అక్కడ వెళ్ళి చూడండి, కర్మెలు పర్వతం మీద ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకంటే వర్షం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఏలియా మన వంటి మానవ స్వభావాన్ని కలిగిన వాడు. ఆయన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చిందని యాకోబు పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ఈ మొదటి రాజుల గ్రంథంలో ఆ సందర్భం జరిగింది. 18వ అధ్యాయంలో మనకు జరిగింది. అయితే ఏలియా కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సార్లు తన దాసునితో చెప్పాడు. అయ్యా, మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆకాశ మేఘం ఏమన్నా అయిందా? మేఘం అయిందా? వాతావరణం ఏమన్నా కదా! మనం కూడా ఇప్పుడు వాతావరణం చూస్తున్నాం. ఈరోజు మోడమంతా ముచ్చుకునింది. ఈరోజు వర్షం వచ్చేటట్లుందని మనం అనుకుంటాం. ఆ విధంగానే ఆయన తన వెంట ఉన్నటువంటి దాసునితో అన్నాడు, "వర్ష వర్షం మేఘావృతం అయిందా? మేఘాలు ఏమన్నా అయినాయా?" అని అడిగినాడు. అట్లా 7 సార్లు అడిగినాడు. ఈ ఏడవ మారు చూసినప్పుడు ఆయనన్నాడు, ఏలీయా దగ్గర ఉన్నటువంటి దాసుడు ఏమన్నాడంటే, "అయ్యా, మరి చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది" అని చెప్పినాడు. చిన్న మేఘము. ఎంత మేఘం అంటే జానెడంత మేఘమే అని రాయబడిందక్కడ. జానెడంత మేఘం. ఏలీయా ప్రార్థించినప్పుడు ఆ జానెడంత మేఘము ఎంత వర్షాన్ని కుమ్మరించిందో అంటే, మరి చాలా బలమైనటువంటి వర్షాన్ని ఇచ్చినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. 3.5 సంవత్సరాల యొక్క మరి ఆ కరువును మరి నివారించడానికి, ఆ కరువు నష్టాన్ని తిరిగి సరిచేయడానికి 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడితే ఎట్లుంటది చూడండి. అయితే అంత సమృద్ధి అయినటువంటి వర్షం అక్కడ కురిసినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనము ఏలియా వలె ప్రార్థించగలిగితే, ఏలియా వలె ప్రార్థించగలిగితే దేవుడు కార్యాలు చిన్నగా ప్రారంభిస్తాడు. అవి బహుబలమైనవిగా, భారమైనవిగా, గొప్పవిగా దేవుడు మలచగలుగుతాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. జానడంత మేఘం, చిన్న మేఘం సముద్రం నుంచి పైకి లేసింది. అయితే అది
మరి ఆనాడు 3.5 సంవత్సరాల కరువు ప్రాంతాన్ని తడిపి సమృద్ధినిచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రాత్రి వేళ నీవు నేను అటువంటి ప్రార్థనా జీవితాన్ని, చిన్న మేఘాన్ని వచ్చేటంత ప్రార్థన మనం చేయగలిగితే, చిన్న కార్యాలు దేవుని ద్వారా ప్రారంభించగలిగేంత ప్రార్థన మనం చేయగలిగితే, గొప్ప కార్యాలను దేవుడు గూడా చేస్తాడటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకో విషయాన్ని జెప్పి నేను ముగిస్తాను. ఆ రెండవ రాజుల గ్రంథం మరి 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మనకందరికి సుపరిచితమైనటువంటి సందర్భమే అది. ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. 5వ అధ్యాయంలో ఇక్కడ నయమాను అనొక సిరియా రాజు సైన్యాధిపతి ఉన్నాడు. మరి మనకందరికి తెలిసిన విషయం. మరి ఆయన మరి రాజు దృష్టికి మరి చాలా ఘనత నొందినవాడు, దయ పొందినవాడు అనేటువంటి విషయం కూడా తెలుసు. అయితే ఆయనకి మరి ఒక రోగం ఉంది. ఆ రోగం కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం చేత నయమాను బాధపడుతున్నప్పుడు మరి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయుండిరి. వారు అచ్చటి నుంచి ఒక చిన్నదాని చెరగొని తేగ అనేటువంటి మాటుంది. ఇజ్రాయేలీయుల మీద ఈ సిరియన్లు దాడి చేసి అక్కడి నుంచి ఒక చిన్న దాన్ని తీసుకొచ్చుకున్నారు. అంటే చాలా మందిని పట్టుకున్నారు. కొల్ల సొమ్మును దోచుకొని తీసుకొచ్చుకున్నారు. దాంతో పాటు ఒక చిన్నదాన్ని తెచ్చుకున్నారు. అంటే ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నారన్నమాట. ఆ పాపని దేనికి వాడుకుంటున్నారంటే, అది నయమాను భార్యకు పరిచారం చేయుచు ఉండినటువంటి మాట. నయమాను ఇంట పని చేయడానికి పెట్టుకున్నారు. అయితే ఆ పాప చిన్నది అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. పేరు రాయబడలేదు గానీ, ఆ చిన్నది మరి ఏం చేసిందంటే, మరి ఇజ్రాయేలు యొక్క దేవుని గురించినటువంటి గొప్ప వార్తని ఆయన సువార్తని ప్రకటించినట్లు మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మనము చిన్నవారే అయినప్పటికీ కూడా, ఇక్కడ చిన్నదైనప్పటికీ కూడా ఇజ్రాయేలు దేవుని గురించి ప్రకటన చేసినట్లు మనం చూస్తున్నాం. ఆమె చెప్పింది 4వ వచనంలో నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా అనేటువంటి మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే అక్కడ రాయబడింది ఆ 3వ వచనంలో, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుకొనుచున్నాను. నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలుతో అనెను అనేటువంటి మాట. చూడండి, ఈ చిన్నమ్మాయి దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి ప్రకటన చేసింది. ప్రవక్తను గురించి ప్రచురం చేసింది. అంత మాత్రమే గాకుండా తన యజమానుని యొక్క స్వస్థతను గురించి గూడా ఆమె ఆలోచించినట్లు మనం చూడగలుగుతున్నాం. నీవు ఎంతటి చిన్నవాడివైనా, చిన్నదానివైనా దేవుని కొరకు, దేవునిలో, దేవుని ద్వారా నీ పనులు ప్రారంభించగలిగితే, ప్రార్థన జీవితం ద్వారా, విశ్వాస జీవితం ద్వారా, భక్తి జీవితం ద్వారా, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని వెంబడించేటువంటి వాడిగా నీవు ముందుకు కొనసాగలిగితే ఆశీర్వాదకరంగా, అద్భుతకరంగా రెండంతల ఆశీర్వాదాన్ని లేదా రెండంతల దీవెనల్ని, రెండంతల కార్యాలను మనం గూడా చూడగలుగుతామన్నటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతుంది. నిజమే గదా! ఆవగింజ చిన్నదే ఆకాశ పక్షులకు నివాసముగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలే విస్తారమైనటువంటి జనానికి ఆహారంగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకో మాట చూసినట్లయితే మరి లూకాసు సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలోకి రాయబడింది. చిన్న మంద భయపడకుడి అనేటువంటి మాట. నీకు రాజ్యాన్ని అనుగ్రహిస్తాననేటువంటి మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాలన్నీ ధ్యానిస్తున్నటువంటి మనం కూడా చిన్నవారమే. లేదా మనం గూడా చిన్న సమూహమే. అయినప్పటికీ దేవుని ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడబోతున్నాం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు ఇజ్రాయేలు సైన్యం చిన్నదే అయినప్పటికీ దేవుడు వారితో కూడా ఉండి యుద్ధం చేసి అనేకమైన గొప్ప శత్రు సైన్యాన్ని మట్టుబెట్టినట్లు మన జీవితాల్లో, మన సంస్థలో, మన ఎంబీ అడక్క కమిటీ ద్వారా దేవుడు అద్భుతంగా కార్యాలు చేస్తాడన్నటువంటి దృఢ నిశ్చయత కలిగి దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించి, ఆరాధించి, ధ్యానించి
దేవుని యొక్క గొప్ప కార్యాలని మనం కూడా చూస్తామన్నటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప మనకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.